హలో, నమస్కారం. భారతదేశ జనాభాలో 17% అంటే దాదాపు 25 కోట్ల మంది ప్రజలు ఉత్తరప్రదేశ్‌లోనే నివసిస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. మన ఈ చిన్న తెలంగాణ మొత్తం దాదాపుగా 4 కోట్ల జనాభా మాత్రమే ఉన్నారు. అందులో ఎంతమంది ఇక్కడ ఉన్నారో మనకు ఖచ్చితంగా తెలియదు. అయినప్పటికిని గొప్ప గొప్ప ప్రకటనలు, వాదనలు చేస్తూ ఉంటారు. అక్కడ 17% 25 కోట్ల మంది ప్రజలు ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్నారు. ప్రపంచంలో అనేక దేశాల జనాభా మరియు భౌగోళిక దురదృష్టవశాత్తు ఉత్తరప్రదేశ్ వారందరికంటే చాలా చాలా పైన ఉంటుంది. ఉత్తరప్రదేశ్ శతాబ్దాలుగా భారతదేశంలోని సంస్కృతి లేని, అభివృద్ధి చెందని రాష్ట్రానికి ప్రతీకగా ప్రసిద్ధి చెందింది. 2017లో యోగి ఆదిత్యనాథ్ అనే సన్యాసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఉత్తరప్రదేశ్లో ఆయారాం గయారాం రాజకీయాలు మాత్రమే ఉండేవి. ములాయం సింగ్ యాదవ్, మాయావతి, కళ్యాణ్ సింగ్ వంటి అనేక మంది నాయకులు మారి మారి పరిపాలించినప్పటికీ ఉత్తరప్రదేశ్కు విముక్తి లభించలేదు. ఉత్తరప్రదేశ్ అపరిష్కృత భారతీయ సంస్కృతికి ప్రతీకగా మిగిలిపోయింది. అభివృద్ధిలో వెనుకబడి ఉంది. మంచి రోడ్లు లేవు, విమానాశ్రయాలు లేవు, తక్కువగా ఉన్నాయి. రైల్వే కనెక్షన్లు తక్కువగా ఉండేవి. గుర్తుంచుకోండి, భారతదేశం యొక్క హృదయం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ను ఎవరు గెలుచుకుంటారు వారే భారతదేశాన్ని పరిపాలిస్తారనే చరిత్ర భారతదేశంలో చాలా సంవత్సరాలుగా ఉండేది. ఉత్తరప్రదేశ్లో 80 లోకసభ నియోజకవర్గాలు ఉన్నాయని గుర్తుంచుకోవాలి. జనాభా ఆధారంగా ఒకవేళ మనం లోకసభ నియోజకవర్గాలను విభజిస్తే ఉత్తరప్రదేశ్లో కనీసం 120 లోక్సభ స్థానాలు వస్తాయన్నది ప్రతీతి. అలా భారతదేశంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశంగా మారిన ఉత్తరప్రదేశ్ సంస్కరణలు లేని, అభివృద్ధి లేని భూమిగా మారిపోయింది. అక్కడ రాజకీయ యజమానులతో కలిసి గుండాలు పరిపాలించారు. గుండా మూఠాలు, మాఫియా మూఠాలు ఉత్తరప్రదేశ్ను ఆక్రమించుకున్నాయి. వాటన్నిటినీ మార్చేసింది ఒక సన్యాసి. దేవుడి నిర్ణయం ప్రకారమే యోగి ఆదిత్యనాథ్ అనే కాషాయ వస్త్రధారి ఉత్తరప్రదేశ్ను పరిపాలించడానికి వచ్చారు అని చాలా మంది విశ్వసిస్తారు. 2017 నుండి యోగి ఆదిత్యనాథ్ ఎన్నో విమర్శలను, ప్రతిఘటనలను అధిగమించి ఉత్తరప్రదేశ్ను పాలిస్తున్నారు. యోగిని చాలా మంది బుల్డోజర్ రాజ్ ప్రతినిధిగా, ప్రజాస్వామ్య వ్యతిరేకతకు ప్రతినిధిగా, మతతత్వానికి ప్రతినిధిగా అభివర్ణిస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు మొత్తం యోగి గురించి భారతీయ ఫాసిజం, నియంతృత్వం యొక్క ముఖమని వాళ్ళు చాటి చెప్తూ ఉంటారు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రజలు దానిని, యోగిని విస్మరించే పట్ల ఉత్తరప్రదేశ్ ప్రజలు వైఖరి ఏమిటో 2024 ఆ లోక్సభ ఎన్నికల్లో ఉదాహరణగా నిలిచింది. ఒకవేళ యోగిని నిర్లక్ష్యం చేస్తే మోదీని కూడా మేము ఓడిస్తామని వాళ్ళు ఆ 2024 లోక్సభ ఎన్నికల్లో మరీ చెప్పేశారు. ఎందుకంటే యోగి లేని మోదీ మాకు వద్దు అని ఉత్తరప్రదేశ్ ప్రజల వైఖరి చాలా సూటిగా ఆ 2024లో వ్యక్తమైంది. యోగి అత్యంత బలమైన పాలకుడు. ఈరోజు కాకపోతే రేపు భారతదేశానికి ప్రధానమంత్రి కావలసినటువంటి వ్యక్తి అని కేవలం ఉత్తరప్రదేశ్లోని ప్రజలు మాత్రమే కాకుండా భారతదేశంలోని చాలా మంది ప్రజలు కూడా అది కాంక్షిస్తూ ఉంటారు. దానికి ఎవరు అడ్డుపడినా వాళ్ళు ఒప్పుకోనే పరిస్థితుల్లో లేరు. యోగి ఉత్తరప్రదేశ్లో అంత పెద్ద మార్పులను తీసుకువచ్చారు. 2017 నుండి 2026 వరకు 9 సంవత్సరాల చరిత్రను పరిశీలిస్తే ఉత్తరప్రదేశ్ పూర్తిగా మారిపోయింది. అంతకుముందు ఉత్తరప్రదేశ్లో 4 విమానాశ్రయాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 9 విమానాశ్రయాలు ఉన్నాయి. నోయిడాలో నిర్మిస్తున్నటువంటి విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయం అవుతుంది అన్నది బహుశా మీ అందరికీ తెలుసు. ఈ ముంబైలో కొత్త విమానాశ్రయం వచ్చింది. బెంగళూరులో మరియు హైదరాబాద్లో కూడా కొత్త విమానాశ్రయాలు వచ్చాయి.
అలా చాలా విమానాశ్రయాలు ఉన్నప్పటికీ భారతదేశంలోనే కాదు, ఆసియాలోనే నోయిడాలోని విమానాశ్రయం అతిపెద్ద విమానాశ్రయంగా మారబోతుంది. ఈ విధంగా ఒకవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ రైల్వే అభివృద్ధి గురించి చెప్పనవసరమే లేదు. ఏ రైల్వే పరీక్షలు వచ్చినా ఉత్తరప్రదేశ్లోనే ఉంటాయి. ముఖ్యంగా మోదీ నియోజకవర్గం వారణాసి ఇప్పుడు కొత్తగా ప్రకటించినటువంటి 2 బుల్లెట్ ట్రైన్లు ఉత్తరప్రదేశ్ను కలుపుతూ, ఒకటి ఢిల్లీ నుంచి వారణాసికి, రెండవది వారణాసి నుంచి సిలిగురికి వెళ్తున్నాయి. ఈ విధంగా ఉత్తరప్రదేశ్లో సమూల మార్పులు వచ్చాయని నిస్సందేహంగా మనం అందరం చెప్పవచ్చు. వేల కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి గురించి చెప్పనవసరం లేకుండానే బహుశా మీ అందరికీ తెలుసు. హైవేలు, సూపర్ హైవేలు, ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నారు. వ్యవసాయ రంగంలో పెద్ద సంస్కరణలు తీసుకొస్తున్నారు. సామాన్య ప్రజలకు, రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ అనబడే ఒక ప్రాచీన సన్యాస పరంపరలో వచ్చినటువంటి సన్యాసి. 2017లో యోగి అధికారంలో వచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్లో తలసరి ఆదాయం కేవలం 42,000. ఇప్పుడు అది 1.2 లక్షలకు పెరిగింది. అంటే దాదాపు 3 రెట్లు పెరిగింది. భారతదేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంతగా పెరగలేదు అన్నది వాస్తవం. పర్ క్యాపిటా ఆదాయం పెద్దగా వృద్ధి కాలేదు. 2017లో యూపీలో 2017లో జీడిపి 3.6 ట్రిలియన్లు కాగా 2025 నాటికి అది 12.6 ట్రిలియన్లకు పెరిగింది. భారతదేశంలో మరేదైనా రాష్ట్రం జీడిపి 3 రెట్లు పెరిగిందా అనేది సందేహమే. వాస్తవానికి లేదు అని కూడా చెప్పవచ్చు. పైగా ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. రోడ్లు, ఇళ్ళు, సాగునీటి ప్రాజెక్టులు, పారిశుద్ధ్యం, ఇలా అన్నింటినీ సమూల మార్పులు వచ్చాయి. దానికి కారణం యూపీ పూర్తిగా వెనుకబడి ఉండడమే. యూపీలో అంత మొదటి నుంచి మొదలు పెట్టాల్సి వచ్చింది. అలా అన్ని విధాలుగా యూపీ మారి ఒక కొత్త యూపీగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన యోగి ఆదిత్యనాథ్, పురాతన సన్యాస పారంపర్యంలో నుంచి వచ్చినటువంటి ఒక కాషాయ వస్త్రధారి అయినటువంటి సన్యాసి యూపీ యొక్క దిశను ఇంతగా మార్చివేశారంటే నిశ్చయంగా ప్రపంచంలో అందరూ ఆశ్చర్యపోవలసినటువంటి విషయం. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ఈ ప్రసార మాధ్యమాలు కానీ, వార్తా మాధ్యమాలు కానీ భారతదేశంపై ఎప్పుడు కూడా ఒక వివక్షను చూపిస్తూ ఇదొక ఫాసిజం అని, ఇక్కడ జరుగుతున్నటువంటి మతతత్వం అని వాళ్ళు ప్రపంచానికి చాటి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా అన్ని విధాలుగా యూపీని మారుస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉత్తరప్రదేశ్లో నేర సామ్రాజ్యానికి ముగింపు పలకడమే. ఉత్తరప్రదేశ్లో ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క గ్యాంగ్ పరిపాలించేది. అక్కడ రాజకీయ నాయకుల మద్దతు ఉండేది. ప్రతి గుండాలకు, నేరస్తులకు పూర్తిగా రాజకీయ నాయకుల ప్రోద్బలంతోనే వాళ్ళు ఒక్కొక్క గ్యాంగ్లు ఒక్కొక్క ప్రాంతాన్ని నిర్వహించేవారు. కానీ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత చాలా పెద్ద మార్పు. ఈ నేర లోకాన్ని పూర్తిగా సమాప్తం చేసేసి బుల్డోజర్ రాజును స్థాపించారు అని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, ఎక్కడైనా క్రిమినల్ ముఠాలు గుమిగూడి క్రిమినల్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఆ క్రిమినల్స్ ఇళ్ళు, సంస్థలను ధ్వంసం చేసేశారు. బహిరంగ ప్రదేశాలను ఆక్రమించి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి భవనాలు నిర్మించిన మాఫియాలకు భవనాలు నిర్మించి మాఫియాలుగా రాజ్యమేలుతున్నటువంటి వారిని నిరాశపరుస్తూ వాటన్నిటినీ ధ్వంసం చేసేసి క్రిమినల్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. క్రిమినల్స్ యొక్క ఆస్తులను మొత్తం స్వాధీనం చేసుకున్నారు. అవసరమైతే క్రిమినల్స్ ను కాల్చి చంపాలని ఆదేశించారు. అనేక మంది క్రిమినల్స్ ను కాల్పులు జరిపి చంపబడ్డారు. చాలాసార్లు వారికి చట్టం యొక్క రక్షణ లభిస్తుంది. చాలా మందికి చట్టపరమైనటువంటి పోరాటం చేసి
ముందుకు వెళ్లే పరిస్థితి తప్పించి ఒక వ్యక్తి సమాజానికి హానికరమని భావిస్తే అతన్ని సరిగ్గా ఉంచడానికి ప్రయత్నాలు చేస్తారు. విఫలమైతే కాల్చి చంపడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకం అని చాలా మంది ఘోషిస్తున్నప్పటికీ చాలా మంది దానికి అది న్యాయం జరిగిందని వాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకంటే ఉత్తరప్రదేశ్ను సరిదిద్దడానికి వేరే మార్గం లేకనే ఇలాంటి నేరస్తులను, ఇలాంటి క్రిమినల్స్ను కాల్చి చంపవలసిందేనని భావించే వాళ్ళ సంఖ్య ఎక్కువ. ముఖ్యంగా ఈ ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాన్ని నేరస్తుల చేతుల్లో నుంచి విముక్తుల్ని చేసి ప్రజలకు అందించినటువంటి ఘనత కేవలం ఈ కాషాయ వస్త్రాధారి అయినటువంటి సన్యాసి గారికే లభిస్తుంది. ఎందుకంటే దానికంటే ముందు మొత్తం చరిత్రలు కలిగినటువంటి వాళ్ళు, నేరస్తులు రాజకీయాల్లోనూ ఉండేవాళ్ళు, అన్ని పార్టీలోనూ వాళ్లే నిర్వహించేవాళ్ళు, వాళ్ళ ఆధీనంలోనే ఈ నేరస్తులందరూ ప్రవర్తిస్తుండేవాళ్ళు. ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్కరు పరిపాలించే విధంగా ఈ నేరస్తులు మొత్తం ప్రజాధనాన్ని గాని, సాధారణమైనటువంటి ప్రజలను గాని వాళ్ళు పీల్చి పిప్పి చేసి వాళ్ళపై ఆధిపత్యం చెలాయించి వాళ్లను భయపెట్టించి మరి వాళ్ళ యొక్క సంపదలను దోచుకునేవారన్నది ప్రపంచంలో దాదాపుగా అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ నేరస్తులను మొత్తం ఒక్కొక్కరిని ఏరి వాళ్ళ నేర చరిత్రను, వాళ్లతో పాటు వాళ్ళ నేర చరిత్రను సమాప్తం చేసి ప్రజలకు నేరస్తుల నుంచి ఆ ఉత్తరప్రదేశ్ని విముక్తుల్ని చేసి సాధారణ ప్రజలకు అందజేసినటువంటి ఘనత యోగి గారికే ఉంది. కాబట్టి అక్కడున్నటువంటి సాధారణమైనటువంటి ప్రజలందరూ యోగిని అంత ఇష్టపడడానికి ముఖ్య కారణం. పైగా ఈ ఆక్రమణదారులు, ఈ గుండాలు, నేరస్తులందరూ కలిసి ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని పెద్ద పెద్ద ఆకాశ సౌధాలు నిర్మించుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ బుల్డోజర్ బాబాకు భయపడిపోయి ఆ అక్రమంగా నిర్మించినటువంటి అన్ని కట్టడాలను కూడా ఏ మాత్రం ఆలోచించకుండా భూస్థాపితం చేసి ఆ భూములను ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకొని సాధారణమైనటువంటి జనాలకు ఇస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రపంచంలో అందరూ చూస్తున్నప్పటికీ, అందరూ వీక్షిస్తున్నప్పటికీ ఇది ఎవరు పెద్దగా ఈ వార్తా మాధ్యమాల్లో కానీ, ప్రసార మాధ్యమాల్లో కానీ కేవలం బుల్డోజర్ బాబా అని ఆయనని అపకీర్తి పాలు చేయడానికి వాడతారే తప్ప దానివల్ల సాధారణమైనటువంటి ప్రజలకు జరిగినటువంటి గొప్ప విషయాలు ఏమిటో, లాభం ఏమిటో వాళ్ళు చూపించడానికి ప్రయత్నించరు. కానీ ఏది ఏమైనప్పటికీ సాధారణమైనటువంటి ప్రజలకు ప్రభుత్వం అందజేస్తున్నటువంటి లబ్ధి మొత్తం అందజేయడానికి మధ్యవర్తులుగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగులు. అయితే ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులందరే అవినీతికి పాల్పడి ఆ వాళ్లకు సాధారణమైనటువంటి ప్రజలకు అందించవలసినటువంటి చాలా వాటిని వాళ్లే మింగేస్తూ, వాళ్లే నేరాలు చేస్తూ, వాళ్లే ఈ సాధారణమైనటువంటి ప్రజలకు ఆ అవకాశాలను అందకుండా చేస్తున్నారని లంచాల రూపంలో వాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం సాధారణమైనటువంటి ప్రజలను దోచుకుంటున్నారన్న అపవాదు ఉన్నప్పటికీ దానికోసం యోగి ఆదిత్యనాథ్ గారు 2023 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం ఉత్తరప్రదేశ్లో తమ యొక్క ఆస్తులను, స్థిరాస్తులు, చరాస్తులను మొత్తం ప్రభుత్వం ఒక వెబ్సైట్ సృష్టించి దాంట్లో నమోదు చేయాలని మరీ కఠినంగా నియమాలు తీసుకొచ్చి వాళ్ళకు చెప్పినప్పటికీ 2025 వరకు కూడా కేవలం 26% మాత్రమే, 26% మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే అందులో నమోదు చేశారు. మిగతా వారు ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. వాళ్ళ యొక్క స్థిర చరాస్తులు ఎవరు ఆ వెబ్సైట్లోకి నమోదు చేయడానికి ముందుకు రాలేదు, నమోదు చేయలేదు. ఇక వీళ్ళ వల్ల సాధారణంగా వీళ్ళ మీద ఇక క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందేనని భావించినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఒకవేళ 2026 జనవరి 30వ తేదీ 31వ వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా తమ యొక్క ఆస్తుల వివరాలను ఆ వెబ్సైట్లో నమోదు చేయకపోతే
వాళ్లకు జీతాలు ఆపేస్తామని ప్రఖ్యాపించి, కేవలం ప్రఖ్యాపించడమే కాదు, ఈ నెల జనవరి 31 తర్వాత ఫిబ్రవరి 2వ తేదీ వచ్చినా కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే తమ ఆస్తుల వివరాలను ఆ వెబ్సైట్లో నమోదు చేయలేదో వాళ్ళ జీతాలన్నీ ఆపేశారు. అది మాత్రమే కాదు, వాళ్లపై కఠినంగా చర్యలు కూడా తీసుకుంటామని ఆయన ప్రఖ్యాపించారు. ఈ ఒక్క విషయమే ఈ యోగిని అందరితో భిన్నంగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రిగా, భావి భారతదేశ ప్రధానిగా ఉంచడానికి ఇలాంటి కారణాలే ఆయనని భావి ప్రధానమంత్రిగా చిత్రీకరించడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. ఒక సన్యాసి తలుచుకుంటే కేవలం యాగాలకు, యోగాలకు మాత్రమే పరిమితం కాకుండా ఒక దేశాన్ని, ఒక సంస్కృతిని కూడా ఎలా సంరక్షించవచ్చో ఆయనే నేర్పించారు, ఆయనే బోధించారు అని చెప్పవచ్చు. ఆయనే ప్రపంచంలో బహుశా ఒక యోగి, ఒక సన్యాసి, ఒక కాషాయ వస్త్రధారి అయినటువంటి వాళ్ళు ఒక దేశాన్ని ఎలా ఒక రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలో, రాబోయే కాలంలో ఒక దేశాన్ని ఎలా పరిపాలించాలో కూడా సూచిస్తారని ఆశిద్దాం.